బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై సీరియస్ అయ్యారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. ఈ నెల 27న నిర్వహించబోయే సభ కోసం బీఆర్ఎస్ నాయకులు పంట పొలాలు, రోడ్లు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. పార్కింగ్ కోసం 1000 ఎకరాలకు పైగా పొలాలు, చెలకలు చదును చేస్తున్నారని, ఇన్ని అరాచకాలు జరుగుతున్నా కళ్లు మూసుకుని పనిచేస్తున్నారంటూ అధికారులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే. వస్తామంటే వందల ఫోన్లు వచ్చి కేసులు పెట్టిస్తున్నారు వాళ్ళ మీద. ఈరోజు రాత్రి రైతులు నాకు ఫోన్ చేయడం జరిగింది. అన్న ఇట్లా పెద్ద వాగును పూర్తి చేసిండ్రు, అన్నా సాగర్కును ఎక్కతుర్తికి మధ్యన ఉన్న వాగును పూర్తి చేసిండ్రు. రైతుల భూములు మాకు అడగకుండానే ఏదో పేపర్ మీద సంతకం తీసుకున్నారు కానీ మొత్తం పూడిపేసిండ్రు అంటే ఈరోజు రావడం జరిగింది. మళ్ళీ ఈ బీఆర్ఎస్ నాయకులు ఏం దుష్ప్రచారం చేస్తున్నారంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారు మీటింగ్. అరే, ప్రజాపాలన వచ్చినాక ఇందిరా చౌక్ ఓపెన్ చేయించిన ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం. మీరు ఇందిరా చౌక్లు మూసేసిండ్రు కానీ మేము ఓపెన్ చేసినాం. మీకు హక్కు గొంతు నొక్కే హక్కును ఇవ్వకుండా గొంతెత్తి ప్రశ్నించే విధంగా మాట్లాడే విధంగా ఇచ్చినాం. కానీ ఈరోజు చేస్తున్న ధ్వంసం ఇంతంత కాదు. మొత్తం మా ఏదైతే దేవదుల కెనాల్స్ పూర్తి చేసిండ్రు, చెట్లు ఎక్కడుంటే చెట్లన్నీ కొట్టేసి ఆ వాగులల్లో మొత్తం నింపేసిండ్రు. కెనాళ్లలో ఏదైతే ఫీడర్ ఛానల్స్ ఉంటాయో అమ్మి మూసేసిండ్రు, మొత్తం మట్టితో నింపేస్తున్నారు. మరి ఈ మొరం పర్మిషన్ నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా. మొరం పర్మిషన్, ఈ మొరం ఎక్కడ వస్తుంది? రాయల్టీ కట్టాలి, రాయల్టీ కట్టకుండా ఎట్లా తెస్తున్నారు వీళ్ళు మొరం? ఇది పెద్ద ప్రశ్న ఇక్కడ. సో ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉన్నట్టు అనేది మా యొక్క నాయకుల యొక్క అందరూ క్వశ్చన్ చేస్తాను. అన్న ఏంది ఇది? మేము ఒక చిన్న ట్రాక్టర్ పట్టుకపోతే పోలీసులు పట్టుకుంటారు, మా మీద కేసులు వేస్తారు, 100 ఫోన్లు కొడతారు. పోలీసు వాళ్ళు అందరు మీడియా వాళ్ళు కూడా మీద పడతారు, వచ్చి మా మీద ఫోటోలు తీస్తారు. కాంగ్రెస్ నాయకులు మట్టి కొడుతున్నారు, ఎత్తుకపోతారని. కానీ ఇప్పుడు 1000 టిప్పర్లు వస్తున్నాయి. మరి ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఏం పర్మిషన్ ఇచ్చిండ్రు అనేది నాకు క్వశ్చన్ ఇక్కడ, $100 క్వశ్చన్. కాబట్టి ఈ ఎవరైతే సభాస్థలం నాయకులు ఇన్ఛార్జిగా అంటే ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో దీనికి ఆన్సర్ ఇవ్వాలి, లెటర్లు చూపెట్టాలి. నేను తక్షణమే సిపి గారితో కూడా కలెక్టర్ గారితో మాట్లాడితే వీళ్ళు మొరం ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు, మైనింగ్ అధికారులతో మాట్లాడితే మేము ఇవ్వలేదన్నారు, ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడితే మేము ఇవ్వలేదన్నారు, కలెక్టర్ గారితో మాట్లాడితే మేము పర్మిషన్ మొరానికి ఇవ్వలేదన్నారు. మరి మొరానికి ఎవరు పర్మిషన్ ఇచ్చింది అనేది ఇక్కడ $1000 క్వశ్చన్. తప్పనిసరిగా ఈ పైన మేము స్పందిస్తాం. ఎందుకంటే ఇది ప్రజాపాలన ఇంత దోపిడీని మేము చూస్తూ ఊరుకోం. వారి యొక్క మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి యొక్క సభకు అడ్డంకులు కాము. వారు హ్యాపీగా ఈ సభను నిర్వహించుకోమని మేము కూడా చెప్తున్నాం. రజతోత్సవ సభ కాదు, ఇంకా గోల్డెన్ జూబ్లీ కూడా చేయండి, మీరు ఏమైనా చేయండి. కానీ ఈ ఏదైతే రైతులను మభ్యపెట్టి వాళ్ళ గెట్లు చెడగొట్టడం, వాళ్ళ మట్టి అందరు రైతులందరూ ఇప్పుడు పాపం డిఫెన్స్లో పడ్డారు. ఇదేంది అంత ఆలోచనలో పడ్డారు. అన్నం మీద పార్కింగ్ అంటే వచ్చి తీసుకొని పోతారంటే మా గెట్లు చెడగొడుతున్నారు, మా పొలాలలో మట్టి నింపుతున్నారు మొరం తెచ్చి. మరి దీనికి ఎవరు నిర్వాహకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఈ కెనాల్స్ ఏవైతే మన ప్రభుత్వ కెనాల్స్ ఉన్నాయో నేచర్ అంటే ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి వీటిపైన తక్షణమే అధికారులు స్పందించి చెట్లు కొట్టేదానిపైన కానివ్వండి, ఏదైతే దేవదుల కెనాల్స్ను వాగును పూడ్చినందుకు తక్షణమే కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా నేను ఆదేశిస్తున్నాను. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై సీరియస్ అయ్యారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. ఈ నెల 27న నిర్వహించబోయే సభ కోసం బీఆర్ఎస్ నాయకులు పంట పొలాలు, రోడ్లు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. పార్కింగ్ కోసం 1000 ఎకరాలకు పైగా పొలాలు, చెలకలు చదును చేస్తున్నారని, ఇన్ని అరాచకాలు జరుగుతున్నా కళ్లు మూసుకుని పనిచేస్తున్నారంటూ అధికారులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే.